హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ రుచిలాక్స్. నేను మీ లావణ్య. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు తయారు చేసుకునే టిఫిన్ లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్టీగా బొంబాయి రవ్వతో గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను. అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని 2 కప్పులంతా బొంబాయి రవ్వ వేసుకోండి. సూజీ రవ్వ అనేసి అంటారు కదా, అదనమాట. ఇందులోనే ఒక చిన్న కప్ అంతా పెరుగు వేసుకోండి. పుల్లటి పెరుగైనా పర్లేదు, నార్మల్ పెరుగైనా పర్లేదు. వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఊరబెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు ఊరిన తర్వాత చూడండి, ఇందులో కట్ చేసుకున్న టమాటా, ఆనియన్, తురుముకున్న క్యారెట్, కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా క్రిస్పీగా వస్తుంది గుంత పొంగనాలు. చూడండి, ఇలా బాగా కలుపుకొనేసి కొంచెం గట్టిగా ఉంటే కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోండి. మరీ జారుడుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నేను చూపించిన విధంగా కలుపుకోండి. స్పూన్లో ఎత్తుకుంటే కొంచెం స్పూన్లో నిలిచేలా ఉండాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, అది పెట్టేసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో ఆ గుంతలు ఉంటాయి కదా, కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోండి. క్రిస్పీగా వస్తాయి, ఈజీగా కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఒక పక్క అది వేడైతూ ఉంటే ఇంకొక పక్క మనం ఇంకా టేస్టీగా గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో బొంబాయి రవ్వతో చూపిస్తాను. చూడండి, కొంచెం పోపు వేసుకోండి. ఆ పోపు కోసం ఒక చిన్న పాట్ లాగా పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఈ పోపుని అందులో కలిపేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని గుంత పొంగనాలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొంచెం కలర్ఫుల్గానే ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మరింత టేస్ట్ పెరుగుతుంది అనమాట. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గుంత పొంగనాల్లో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకుంటూ ఈ మిక్చర్ని అందులో వేసేసుకోవాలి. స్పూన్తో వేసుకొని రౌండ్గా చాలా బాగా వస్తుంది. ఇలా అంతా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. పైన క్రిస్పీగా, లోపల కూడా బాగా కుక్ అయిపోతుంది. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు అనమాట. అది ఒక పక్క కుక్ అవుతూ ఉంటే మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. ఇప్పుడు ముందుగానే నేను వేయించుకున్న పల్లీల్ని మిక్సీ జార్లో వేసుకొని పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని నున్నగా మిక్సీ పట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా సరే చట్నీ టేస్టీగా ఉండాలి అనుకుంటే గట్టిగానే ఉండేవండి. ఎక్కువ వాటర్ పోస్తే అంత టేస్ట్ రాదు. ఇందులో కొంచెం పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఆ పోపుని చట్నీలో వేసి కలిపేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆ చట్నీ. కొంచెం గట్టిగా ఉంటే కూడా బాగుంటుంది. చూడండి, 2 పక్కలను ఫ్రై చేసేసుకోవాలన్నమాట గుంత పొంగనాలు. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా సూపర్ ఉంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది లోపల. మిగతా పిండంతా ఇలాగే వేసేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్గా అప్పటికప్పుడు తయారు చేసుకొని గుంత పొంగనాలు ఎలా చేసుకోవాలో చూపించారు కదా. మిగిలిన పిండి కూడా ఇలా బొంబాయి రవ్వతో ఎంత బాగుంటుందంటే పైన క్రిస్పీగా, లోపల కొంచెం సాఫ్ట్గా, టేస్టీగా ఉంటుంది. పోపు వేసుకోవడం వల్ల ఇంకా టేస్ట్ పెరుగుతుంది అనమాట. ఇలా చేసుకొని మార్నింగ్ అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినచ్చు. ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇలా గుంత పొంగనాలు ట్రై చేయండి. గట్టి చట్నీ చేసుకొని, అది పల్లీ చట్నీలో ఎప్పుడైనా ఎక్కువ వాటర్ వేస్తే అంత టేస్ట్ ఉండదు. కొంచెం గట్టిగా చేసుకొని పోపు వేసుకుంటే అద్దిరిపోతుంది అనమాట. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. వేడి గుంత పొంగనాల్లో గట్టి చట్నీ తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది. చాలా బాగుందండి, ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత కమెంట్ చేయండి. తప్పకుండా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.